నీటి గుర్తింపు మరియు దాని నిర్వహణ, వాటర్ ఐడెంటిఫికేషన్ అండ్ మెయింటెనెన్స్. నీరు అనేది వాసన, రంగు మరియు ప్రత్యేక రుచి లేని పారదర్శక పదార్థం. సీమా ఇంటికి 3 చోట్ల నుండి నీళ్లొస్తాయి. బావి నుండి, బోర్వెల్ నుంచి మరియు కుళాయి నుండి. మూడింటి రుచిలో స్వల్ప తేడా ఉంటుంది. అలా ఎందుకుంటుంది? ఈ సమస్యను పరిష్కరించడానికి మా హ్యాండీ స్కిల్ బ్రిగేడ్ వచ్చింది. వారు ముందుగా నీటి మూలం, ఉపయోగం మరియు లక్షణాలు ఆధారంగా నీటి వర్గీకరణ గురించి సీమాకు వివరించారు. సాధారణంగా నీటిలో రసాయనాలు మరియు ఖనిజాలు ఉంటాయి. నీటిలోని వివిధ రకాల ఖనిజాలను బట్టి దానిని కఠిన జలం అనగా హార్డ్ వాటర్ అని మరియు మృదు జలం అనగా సాఫ్ట్ వాటర్ అని వర్గీకరించవచ్చు. నీటి యొక్క వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ వాటర్. కఠిన జలం అనగా హాట్ వాటర్. సరస్సు, చెరువు, నది, కాలువ మరియు బావి వంటి వనరులు నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియం వంటి లవణాలు అధికంగా ఉండటం వల్ల ఈ నీరు కఠినంగా మారుతుంది. అయితే కాల్షియం మరియు మెగ్నీషియం సరైన మొత్తంలో ఉన్నప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. WHO ప్రకారం నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియం లవణాల పరిమాణం లీటర్కు 60 mg కంటే ఎక్కువగా ఉంటే దానిని కఠినమైన నీరుగా పరిగణిస్తారు. మృదువైన నీరు, సాఫ్ట్ వాటర్. దీనిలో కాల్షియం మరియు మెగ్నీషియం పరిమాణం కఠిన జలం అనగా హార్డ్ వాటర్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ నీరు మృదువైన మరియు కఠినమైన నీటి కంటే ఉపయోగించడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. WHO ప్రకారం నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియం లవణాల పరిమాణం లీటర్కు 60 mg కంటే తక్కువగా ఉంటే దానిని మృదువైన నీరుగా పరిగణిస్తారు. దీని ప్రధాన వనరులు వర్షపు నీరు మరియు కరిగే మంచు నుండి వచ్చే నీరు మొదలైనవి. సీమ వారికి అనేక వనరుల నుంచి నీరు వస్తుందని చెప్పింది. ఏ నీరు కఠినంగా ఉంది, ఏ నీరు మృదువుగా ఉంది అనేది ఎలా గుర్తించాలి? ఏదైనా ఉపాయం ఉందా? హ్యాండీ స్కిల్ బ్రిగేడ్ నుంచి వచ్చిన అమ్మాయిలు వారికి సబ్బు పరీక్షను గురించి చెప్పారు. కాఠిన్యాన్ని పరీక్షించడానికి ఒక చిన్న పాత్రలో నీటిని తీసుకోండి. దానికి డిటర్జెంట్ లేదా లిక్విడ్ సబ్బు వేసి బాగా కలపండి. ఒకవేళ నీరు కఠినంగా ఉంటే సబ్బు నురుగు తక్కువగా వస్తుంది. ఎందుకంటే కఠిన జలంలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. అవి సబ్బుతో కలిసి కరగని లవణాలను ఏర్పరుస్తాయి. కానీ మృదు నీటిలో ఖనిజాలు తక్కువగా ఉండడం వల్ల నురుగు సులభంగా ఏర్పడుతుంది. అందువల్ల నురుగు మొత్తాన్ని చూసి నీటిని కఠిన జలమా మరియు మృదు జలమా అని గుర్తించవచ్చు. ఇది సరే, కానీ ఈ రోజుల్లో నీటిలోనే చాలా మలినాలు ఉంటున్నాయి. దానిని ఎలా శుద్ధి చేయాలి అని సీమ అడిగింది. దానిపై బ్రిగేడ్ అమ్మాయిలు వారికి నీటి శుద్ధీకరణ యొక్క కొన్ని పద్ధతుల గురించి చెప్పారు. సెడిమెంటేషన్ అనగా అవక్షేపణ. ఎల్లప్పుడూ త్రాగే నీటిని పాత్రలో కొంత సమయం పాటు కదపకుండా ఉండనివ్వండి. దీనివల్ల కొన్ని మలినాలు క్రిందకు వెళ్ళిపోతాయి. ఈ ప్రక్రియను సెడిమెంటేషన్ అంటారు. తర్వాత ఫిల్టర్ లేదా కాటన్ వస్త్రంతో నీటిని వడకట్టండి. దీనివల్ల నీటిలో ఉన్న పెద్ద రాళ్ళు లేదా బంకమట్టి కణాలు వంటి మలినాలు వేరు చేయబడతాయి. మరిగించు, బాయిలింగ్. ఈ సరళమైన పద్ధతి ద్వారా సంవత్సరాలుగా ఉన్న నీటిని ఎలా శుద్ధి చేయాలి అనే ప్రశ్న పరిష్కరించబడింది. నీటిని మరిగించినప్పుడు అధిక ఉష్ణోగ్రత కారణంగా వ్యాధికారకాలు నాశనమైపోతాయి. తక్కువ మంట మీద 5 నుంచి 10 నిమిషాలు నీటిని మరిగించడం వల్ల రసాయనాలు వంటి కలుషితాలు కొంతవరకు తొలగిపోతాయి. సూర్యకాంతి, సన్లైట్. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సహజమైన మార్గం సూర్యరశ్మి ఉపయోగించడం. ఇది అత్యంత శక్తివంతమైన క్రిమి సంహారకాలలో ఒకటి. ఈ పద్ధతిలో నీటిని శుభ్రమైన పాత్రలో నింపి కనీసం 6 గంటలు ఎండలో ఉంచాలి. సౌర వికిరణం అనగా రేడియేషన్ నీటిలో ఉండే వ్యాధికారక క్రిములు చాలా వరకు నాశనమయ్యేలా చేస్తుంది. మలిన నీరు అనేక వ్యాధులకు మూల కారణం కాబట్టి దానిని త్రాగే ముందు శుద్ధి చేయడం అవసరం. సీమ హ్యాండీ స్కిల్ బ్రిగేడ్ వారి సహకారంతో దీనిని నేర్చుకుంది. మీరు కూడా ఈ విషయాలను మీ దైనందిన జీవితంలో పాటించండి.